హలో ఫ్రెండ్స్, చాలా రోజుల క్రితం ఒక ఎపిక్ సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. అది తీసింది మన తెలుగు డైరెక్టర్ కాదు, బాలీవుడ్ డైరెక్టర్. తెలుగు ప్రొడ్యూసర్ కాదు, బాలీవుడ్ ప్రొడ్యూసర్. ఆ టైంలో సినిమా మీద బేభత్సమైనటువంటి హేట్ అయితే వచ్చిందనమాట. ఆ టైంలో కూడా సినిమాకి బేభత్సమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు పోస్టర్స్ చేసుకున్నప్పుడు ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయలేదు. అరే వచ్చే ఉంటేలే, అరే సినిమాకి ఇంత నెగిటివ్ ప్రచారం అవుతుంది, థియేటర్లు అన్నీ కూడా ఖాళీగా ఉంటేనే అయినా ఇన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పి ఏ ఒక్కడు కూడా క్వశ్చన్ చేయలేదు. అదే ఆదిపురుష్ అనమాట. సినిమాకి ఫస్ట్ డే చూసుకున్నట్టయితే మీరు కలెక్షన్ పోస్టర్ చూశారు, సెకండ్ డే చూసారు, థర్డ్ డే చూసారు. అప్పుడు బేభత్సమైనటువంటి కలెక్షన్స్ పోస్టర్స్ అయితే వాళ్ళు వేసుకోవడం జరిగింది. ఎవరు కూడా ట్రోల్ చేయలేదు, ఎవరు కూడా ఇది కాలేదు. నిజంగా చెప్తాను భయ్య, ఆ ఓం రౌత్ గార్డు బయట కనపడితే నిజంగా రాయి చుక్కొట్టి ఎలా ఉండవు ఒక్కొక్కడు ఆ టైంలో అయితే. అది కాక మనోడు ఇచ్చినటువంటి బిల్డప్, ఒక సీటు ఖాళీగా ఉంచండి, థియేటర్కి చెప్పులు వేసుకొని వెళ్ళమాకండి, ఒక కొబ్బరికాయ తెసబోయండి, పోయి పూజ చేయండి అనేటటువంటి బిల్డప్ను అంతా భరించను. అయినా కానీ ఏం మాత్రం కూడా ట్రోల్ చేయలేదు. వాడు బాలీవుడ్ ప్రొడ్యూసరే, వాడు బాలీవుడ్ డైరెక్టర్. ఎందుకు వనండోల్ని మన ప్రభాస్ ఉన్నాడు అని చెప్పి ఒకే ఒక రీజన్తో. సో ఇప్పుడు ఆ బాలీవుడ్ కుక్కలో ఆ బాలీవుడ్ మాఫియా అయితే బేభత్సంగా ఒర్లుతున్నాయి, బేభత్సంగా అరుస్తున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. దానికి గల కారణం ఈ పోస్టర్ అనమాట. నిన్న సినిమా 700 కోట్లు వసూలు చేసింది అనేటటువంటి అఫీషియల్ పోస్టర్ అయితే వాళ్ళైతే వేయడం జరిగింది. ఇంకా ఇది వేసిన తర్వాత అందరూ కూడా ఇది ఫేక్ కలెక్షన్స్ అనేటటువంటి తమ్మైల్స్ మనకు కనబడుతున్నాయి. ఇది ఫేక్ కలెక్షన్స్ అనేటటువంటి ట్విట్టర్ వల్ల నడుస్తుంది. ఇది 100% ఫేక్ అని చెప్పి బాలీవుడ్ న్యూస్ ఛానల్స్ అయితే ఫిరాయిస్తుంది అనమాట. మరి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ఇది ఫేక్ కలెక్షన్స్ నిజం కలెక్షన్స్. ఫేక్ కలెక్షన్స్ చేసుకోవాల్సినంత అవసరం కల్కి సినిమాకి ఏంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఒక వారమైంది అనమాట. అప్రాక్సిమేట్లీ సినిమా 580 కోట్లు వసూలు చేస్తుంటుంది, లేదా మించి 600 కోట్లు వసూలు చేస్తుంటుంది. అంతకు మించి అయితే సినిమా వసూలు చేసేటటువంటి అవకాశం లేదు. దీనికి ఇంకో రీజన్ ఉందనమాట. అదేంటి అని అంటే మా జవాన్ సినిమా, మా పఠాన్ సినిమా కూడా అంతే వసూలు చేసి అవి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినాయి కదా. ఆ సినిమాలు కూడా వారానికి చూసుకున్నట్లయితే ఈ కలెక్షన్స్ దగ్గర ఆగిపోయాయి. అలాంటిది ఈ కల్కి సినిమా ఎలా లేస్తుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. అలా అడిగేటటువంటి వాళ్ళు ఇక అన్నం ఈ చేత్తో తింటున్నారా, ఎక్కడ బుర్ర ఉందా, మరి మోకాలో బ్రెయిన్ ఉందా నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏంది, మీ షారుఖ్ ఖాన్కి చూసుకున్నట్లయితే 600 కోట్లే వచ్చే వారంలో, ప్రభాస్ కూడా అదే 600 కోట్లు రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున మీ షారుఖ్ ఖాన్ ఇంకో సినిమా వచ్చింది, ఆ సినిమాకి 400 కోట్లే వచ్చే వారం మొత్తం మీద. మరి రేపటి రోజున ప్రభాస్ సావాల్సి వస్తుంది, దానికి కూడా 400 కోట్లే రావాలా? ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ లేకుండా కొంచెం ఆలోచించి మాట్లాడితే అర్థమైంది. కల్కి సినిమా ఏదైతే ఉందో తెలుగులో కూడా బేభత్సంగా ఆడుతుంది. జవాన్ సినిమా తెలుగులో హిట్టే, కానీ మా ఏరియాలో ఒక్కటంటే ఒక్క థియేటర్లోనే రిలీజ్ చేశారు. ఆ టైంలో టికెట్ రేట్స్ ఎంత ఉన్నాయి, ఈ టైంలో టికెట్ రేట్స్ ఎంత ఉన్నాయి? మరి కల్కి సినిమా చూసుకున్నట్టయితే ఒక్కటంటే ఒక్క తెలుగు రాష్ట్రాలు అట్లా నార్త్లో కూడా ఊపుతుందనమాట. ఆ కర్ణ ఎవరు అని చెప్పి ఎక్కబడి చూస్తున్నారు. స్టార్టింగ్లో వచ్చినటువంటి కృష్ణ వారి కోసం కూడా సినిమాని ఇగ్గలుగా చూసే ఒక 10 సార్లు రిపీట్ చేసి చూస్తున్నారు. నా వంతుకు నేనే 4 సార్లు చూసినాను. నేను జవాన్ సినిమా ఒక్కసారి చూసా, మళ్ళీ ఐబొమ్మలో కూడా అని తేగల. ఎందుకంటే ఒక్కసారిగా అదైతే బోర్ కొట్టేసింది. మీకు ఆ సినిమా కొత్తదనమాట, మాకు ఆ సినిమా ఏం కొత్త కాదు. అంతకుముందు వచ్చినటువంటి అదిరింది సినిమా, అంతకుముందు వచ్చినటువంటి భారతీయుడు సినిమా రీమేక్ చేసి మేము మొహాన్ని కొట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. అబ్బా ఎంత బాగుందిరా ఈ సాంబార్ అని చెప్పి తాగింది మీరు, మేము ఏం రోజే లేదు. ఎందుకంటే మా ఓ డైరెక్టర్ అబ్బాయి, అందుకే మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి సినిమాని ఫ్లాప్ చేయకుండా హిట్ చేస్తే వీళ్ళేమో కల్కి సినిమాకి జవాన్ సినిమాకి కంపారిజన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి యుక్తితో ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించాలన్నమాట. ఇక్కడ ఈ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, అక్కడ ఆ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, ఇక్కడ ఈ సినిమా ఇంది థియేటర్లో ఆడుతుంది, అప్పుడు ఆ సినిమా ఇంది థియేటర్లో ఆడింది అనేటటువంటిది కంపారిజన్ చేయాలి. నిజంగా కంపారిజన్ చేయాలంటే బాహుబలితో కంపారిజన్ చేయండి. అప్పుడు ఈ ట్విట్టర్ అయ్యి ఉండొచ్చు, యూట్యూబ్ అయ్యుండొచ్చు, వీడియోలో లోలే కానీ ఫ్రెండ్స్. నిజంగా ఈ బాహుబలి సినిమా 1800 కోట్లు కొట్టిందంటే ఖచ్చితంగా ఈ ఫేక్ కలెక్షన్స్ చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేను ఏం చెప్పట్లా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్ర చెప్తుంది. దంగల్ సినిమా చూసుకున్నట్టయితే 2000 కోట్లు కొట్టింది అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత బాహుబలి సెకండ్లో ఉందని చెప్పి ఆ ఇండియన్ సినిమానే చెప్తుంది. అది కూడా ఫేక్ కలెక్షన్స్ చెప్పి వీళ్ళైతే ప్రచారం చేస్తారనమాట. ఏది పొరపాటున దంగల్ సినిమా కానీ ఫస్ట్ ప్లేస్లో లేకుండా సెకండ్ ప్లేస్లో ఉన్నట్టయితే బాహుబలి అనే డబ్బులు రాలేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. సో ఇంకా నాకు బాధ అనిపించేది ఏంటంటే వీళ్ళ మాటలు ఏమి తెలుగు యువత కూడా వాళ్ళని అడిగేస్తుంది, అంత సీన్ లేదులేండి, డబ్బులు రాలేదు సినిమా అని చెప్పి చెప్తున్నారనమాట. సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఏ విధంగా ఉంది, ఈ సీన్ ఏ విధంగా ఉంది, ఇంకా ఈ సీన్ ఏ విధంగా ఉంది, ఈ సీన్ చూస్తున్నప్పుడు అన్ని డబ్బులు కూడా నాకైతే చాలా తక్కువ అనిపిస్తుంది. నిజంగా మూవీ టీం 100% ఫేక్ కలెక్షన్ చేస్తుంది. ఏంది వచ్చినటువంటి ఒరిజినల్ కలెక్షన్ చూపించకుండా తక్కువ చూపిస్తున్నారు. దీన్ని అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ 700 కోట్లే సినిమాకి వచ్చినట్టు మటుకి నమ్మేలా లేదు ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దీన్ని వాళ్ళు ఏదో అంటే మనం డిఫైన్ చేయాలి. ఇంకా మన సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పి మనం మేసం వేలే కానీ వాళ్ళకి మనం వత్తాసు పలకడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి మీరు గుర్తుంచుకుంటే బెటర్. సో ఫేక్ కలెక్షన్స్ చంపి ప్రచారం జరుగుతుందని చెప్పి ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు ఏమనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.